దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము దేవుణ్ణే పొగడాలి, దేవుణ్ణే గణపరచాలి, దేవునికే మహిమ రావాలి. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త గనుక సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను ఎవరు సృష్టించాడు? దేవుడే సృష్టించాడు. దేవుడే సమస్త మానవులను సృష్టించింది దేవుడే. ఆయన అరచేతుల మీద చెక్కెను సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇరవై 19వ వచనం, లూకాసు వార్త 8వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుతాం. ఆయన తల్లియు సహోదరులను ఆయన యుద్ధకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాలేకపోయిండు. తల్లి సహోదరులు ఆయన దగ్గరికి పోలేకపోయిండు. ఒక దగ్గర ఆయన బోధిస్తున్నాడు. అందులో జనులు ఎక్కువ ఉండుట చేత ఆయన యుద్ధకు తల్లి అయిన సహోదరులైన ఆయన దగ్గరికి చేరలేకపోయారు. జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు పోయినప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకు తెలియజేసిండు. మీ తల్లి వచ్చింది, సహోదరులు వచ్చిండు, నీ సహోదరులని తెలియజేసినప్పుడు ఏమన్నాడు అక్కడ? అందుకు ఆయన, దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులనని వారితో చెప్పాను. ఎవరైతే దేవుని వాక్యం వింటారో, ఎవరైతే దేవుని వాక్యం గ్రహిస్తారో, మీరే కదా నా సహోదరులు, నా తల్లియు. ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే చెప్తారో వారే కదా నా తల్లి, నా తండ్రి, నా తల్లి, నా సహోదరులని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఇది బోధ చేస్తూ ఉన్నప్పుడు మీరే కదా, ఎవరైతే దేవుని వాక్యం గ్రహిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గ్రహించారో, గ్రహింపు లేని వారు, దేవుని వాక్యాన్ని గ్రహించని వారు ఆయనతో వెంబడించలేరు. ఆయనను గ్రహింపు లేని వారందరూ. ఎందుకంటే దేవుని వాక్యమే ప్రామాణికం సమస్త మానవులకు, బంధుమిత్రులకు, మనకు. దేవుని వాక్యం లేకుండా, ఇప్పుడు ఈ లోకంలో గ్రహింపు లేకుండా సేవకులు సేవ చేస్తున్నారు. దేవుని వాక్యం గ్రహించరు, వంకర మాటలు చెప్తారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వంకర మాటలు చెప్పి కోట్ల రూపాయలు సంపాదించుకొని బైబిల్లో ఒక్క రెఫరెన్స్ అయినా ఉందా? కట్టుకథలు, పిట్ట కథలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని సంఘం 3 గంటలు నడుస్తుంది. ఇది పునరుద్ధాన దినం 3 గంటలు నడిస్తే దేవుని వాక్యం ఉండేదో 40 నిమిషాలు, 45 నిమిషాలు, అర్ధ గంట. 2.5 గంటలు వీళ్ళదే. ఎవరి? ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోక పిట్ట కథలు, కట్టుకథలు చెప్తారు. సేవకులు అనుకున్నవారు దేవుని వాక్యాన్ని గమనించాలి. వాక్యము గమనించి ఏం చేయాలి? విశ్వాసులకు బోధించాలి. దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పిండు? ఆ తండ్రినే ప్రకటించండు వచ్చి, నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు పరలోక రాజ్యం వారిది అన్నాడు. మరి తండ్రి చిత్తం ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళకు దేవుని వాక్యం అంటే గిట్టదు.
ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం ఇవి ఎక్కడ ఉన్నాయి? అసలు నువ్వు శత్రువును కూడా ప్రేమించి నీ దగ్గరికి చేర్చుకోవాలి. శత్రువును ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. శత్రువును ప్రేమించే వాళ్ళే లేరు ఇప్పుడు. ఒకరు ఒక పోస్ట్ పెడితే ఇంకోరు ఇంకో పోస్ట్, ఇంకోరు ఒక వీడియో చేస్తే ఇంకోరు ఇంకో వీడియో, ఒకరి మీద ఒకరు దుర్భాషలు ఆడుకోవడం, మాటలాడుకోవడం. మరి దేవునికి ఇష్టమా ఇట్లా ఒకరికొకరు తిట్టుకోవడం? మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి భయం లేకుండా ఒకరి మీద ఒకరు పోస్టులు పెట్టుకొని ఒకరి మీద ఒకరు దుర్భాషలాడుతూ ఒకరి మీద ఒకరు నేనంటే నేను గర్వం, అహంకారం. మరి దేవుని వాక్యం ఏం అర్థం చేసుకున్నారు ఇప్పుడు? మరి దేవుని వాక్యం ఎవరైతే వింటారో, ఎవరైతే గ్రహిస్తారో, దేవుని వాక్యం కదా ప్రతి ఒక్కరు మాట్లాడేది. సేవకుడు దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేసి ఈ లోక సంబంధంగా అపవాది బోధకులు వీళ్ళు. బజారు మీద మనుషులు పరలోక రాజ్యం ఎలా చేరుతారు? చనిపోతే పరలోక రాజ్యం ఎలా చేరుతారు? దేవుని వాక్యము వినరు, గ్రహించరు. దేవుని వాక్యం వాళ్ళ హృదయాలలో ఉండదు. ఈ లోక సంబంధంగా మాట్లాడుతూ ఎక్కడున్నది ఈ మాటలు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని వేరే గ్రంథాలు తీసుకోవడం, బోధించడం. మన ఈ గ్రంథం చాలదా? ఈ 66 పుస్తకాలున్న ఈ ఈ గ్రంథం చెప్పరా? చెప్పాలి కదా ప్రతి సేవకుడు. ఇందులో ఉన్నది ఇంత కొంచెం చెప్తారు, ఈ గంట చెప్తారు. వాక్యం బాడంతా వీళ్ళ సొంత మాటలు, సొంత ఆలోచనలు, ఒకరి మీద ఒకరు దుర్భాషలు ఆడుకోవడం, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరి మీద ఒకరు పడడం, లేవడం. మన పాపపు జీవితంలో ఉండి నేను దేవుని వాక్యాన్ని నీతిగా జరిగిస్తున్నాను అని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. ఎక్కడ ఈ మాటలు ఎక్కడ అసలు? మరి దేవుని వాక్యం గ్రహించాలన్నట, వినాలన్నట. ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవరు నా తల్లియు నా సహోదరులు ఎవరు అని యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని అడిగాడు. ఎవరైతే దేవుని వాక్యం గ్రహిస్తారో, ఎవరైతే దేవుని వాక్యం వింటారో, ఎవరైతే దాని ప్రకారం నడుస్తారో వారు నా తల్లియు నా తండ్రియు అని నా సహోదరులని చెప్పిండు కదా యేసుక్రీస్తు ప్రభు. తండ్రి అని ఎక్కడ చెప్పలేదు. నా సహోదరులు దేవుని వాక్యము గమనించాలి, గ్రహించాలి. దేవుని వాక్యం గ్రహించిన వాడే ధనవంతుడు జ్ఞానంలో. ఈ లోక ధనం సంపాదించి నాకు డబ్బు ఇచ్చిండు, నన్ను ఆశీర్వదించిండు. ఈ లోక సంబంధంగా 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి 80 సంవత్సరాలకు ఈ లోక ధనం సంపాదిస్తాను. ఒకరిని ప్రేమించాడు, ఒక సేవకుడు ప్రేమించాడు. వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అని చెప్పుకుంటాను. మీకు మీరే డప్పు కొట్టుకుంటే మరి ఎక్కడ ఉన్నది మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే ఆలోచన? బైబిల్ విడిచిపెట్టి మాట్లాడే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు. మరి దేవుని వాక్యాన్ని గ్రహించి గమనించి దేవుని వాక్యాన్ని నూరంతలుగా ఎవరి హృదయంలో ఫలిస్తారో వారు దేవుని సేవకులు కదా. లూకా సువార్తలో ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులని అడిగాడు. ఒక వ్యక్తి పోయి చెప్పాడు, నా తల్లి వచ్చింది, మీ సహోదరులు వచ్చిందని అన్నప్పుడు, నీ సహోదరులు వచ్చింది అన్నప్పుడు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని క్లుప్తంగా ఇక్కడ రాయబడిన దేవుని వాక్యం ఎవరైతే గ్రహిస్తారో వారు నా తల్లి నా సహోదరులని చెప్పిండు. అలా చెప్పినప్పుడు అసలు దేవుని వాక్యాన్ని వక్రీకరించి వంకర మాటలు చెప్పి డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారు సేవకులు. ఈ రోజుల్లో కార్పొరేట్ బోధకులు అయ్యారు.
దేవుని వాక్యమో గ్రహించలేదు. కార్పొరేట్ బోధకులు నీకు జనాంగాన్ని ఇస్తాను అని చెప్పిండట దేవుడు. ఎంతమందికి అయితే అర్థమవుతుందో అంతమందికే బోధించాలి ప్రతి సేవకుడు. ఎంతమందికి అర్థమై పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారో అంతమందికే బోధించాలి. నా దగ్గర లక్షల మంది వస్తాను, నా దగ్గర 1000 మంది వస్తాను, నా దగ్గర 10,000 మంది వస్తాను, నా దగ్గర 5,000 మంది వస్తాను అని చెప్పుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు. అది కాదు రక్షణ. నువ్వు ఎంతమందికి అర్థం చెప్తావో అంతమందే నీ దగ్గర ఉండాలి. ఎంతమంది పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తావో అంతమంది నీ దగ్గర ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే అపవాది బోధ, దేవుని బోధ కాదు అది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అర్థం చేసుకుందాం. ఈరోజైనా దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్.